మహాత్మా ఈ అసమర్థ ప్రభుత్వం కళ్ళు తెరిపించు, ఈ దద్దమ్మ కాంగ్రెస్ కు దారి చూపించు, ఈ చేతగాని సర్కార్కు బుద్ధి ప్రసాదించు. మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి. భారత జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నారాయణఖేడ్ పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మరియు గులాబీ శ్రేణులు. అనంతరం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకి 420 రోజులు పూర్తయిన ఇచ్చిన 420 హామీలలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలోని మండల పార్టీ అధ్యక్షులు పరమేశ్ రామ్ సింగ్, విఠలరావు పటేల్, మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ నజీబ్, కౌన్సిలర్స్ అభిషేక్ షెట్కర్, ముజామిల్, కోఆప్షన్ సభ్యులు లాయక్, అలాగే ఉబడ్ గోపాల్, మాజీ మండల మాజీ కోఆప్షన్ సభ్యులు యాదులగని, మండల పార్టీ ఉపాధ్యక్షులు నరసింహులు యాదవ్, మాజీ సర్పంచులు వెంకన్న, సంగప్ప, యాకూబ్, శ్యామ్, రాజు నాయక్, రాములు నాయక్, దత్తురాజు, సల్మాన్, సిద్దు, గోపి, నాయకులు కోణం అంజయ్య, నారాయణ, నరసింహగౌడ్, గంగారెడ్డి, శ్రీధర్ పటేల్, మచ్చిందర్, బాలరాజ్ సాగర్, ప్రశాంత్ సాగర్, శంకర్ నాయక్, సర్దార్ నాయక్, శ్రీకాంత్, సాయి యాదవ్, సలీం, సురేష్, మల్లేష్, చింటూ, కర్ణం, రాజు, వెంకటేశం తదితరులు ఉన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తాము, సంక్రాంతికి కొత్త రేషన్ కార్డు ఇస్తామని లేటెస్ట్గా చెప్పిన మాటలే ఉన్నాయి. దాని తర్వాత సంక్రాంతి ఎగగొట్టేసి తర్వాత అంతకుముందేమో దసరా అన్నారు, తర్వాత సంక్రాంతి తర్వాత 26 జనవరి నాడు ఇస్తామని చెప్పేసి మాట్లాడారు. ఒక సందర్భంలోనేమో నవంబర్ 9 తారీఖు నాడు సోనియమ్మ జయంతి ఉంది, ఆ రోజు ఇస్తామని చెప్పి కూడా మాట్లాడారు. డిసెంబర్ 9 నాడు ఇన్ని వాగ్దానాలు చేసి ఒక్క మాట కూడా నిలబెట్టుకోకుండా ప్రజలకు మోసం చేస్తున్నారు, వంచిస్తున్నారు. ముఖ్యంగా రైతులను కూడా వంచిస్తున్నారు, మహిళలను వంచిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలకు వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చకుండా వాళ్ళని మోసం చేస్తున్నారు. ఇక్కడికి వెళ్ళి ప్రజలని ఇంకా భ్రమలలో పెట్టి వాళ్ళని వాడుకుందాము, స్థానిక సంస్థల ఎన్నికలు వాడుకుందాము, ఎమ్మెల్సీ ఎన్నికలు వాడుకుందాము, మున్సిపల్ ఎన్నికల్లో వాడుకుందామని ఒకటే ఏకైక ఉద్దేశంతో రకరకాల నాటకాలు ఆడుకుంటూ వాళ్ళు ముందుకు పోతున్నారు. మరి మహాత్మా గాంధీ గారు వారికి జ్ఞానోదయం కలిగించి వాళ్ళు ఇచ్చిన హామీలు అంటే గాంధీ అని పేరు పెట్టుకొని గాంధీ గారికి అవమానం జరిగే విధంగా గాంధీ గారేమో సత్యమేవ జయత అని చెప్పేసి మన భారతదేశానికి స్వతంత్రం కొరకని పోరాటం చేసి అహింసా మార్గంలో పోరాటం చేసి దేశానికి స్వతంత్రం సాధించుకుంటే ఈ దుర్మార్గులు గాంధీ అని పేర్లు పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చేసి సోనియా గాంధీ ఒక డిక్లరేషన్ చేస్తుంది, రాహుల్ గాంధీ ఒక డిక్లరేషన్, ప్రియాంక గాంధీ ఒక డిక్లరేషన్ చేస్తారు. ఇవన్నీ డిక్లరేషన్లు అన్నీ కూడా వచ్చి పూటకం ఒక్కటి కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేదు. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా వీళ్ళకు బుద్ధి చెప్పే ఆలోచనలు ఉన్నారు. ఈరోజు కూడా వీళ్ళు మొన్న 26 నాడు ప్రారంభించిందంటే అది కూడా ఒక నాటకమే. కేవలం మండలానికి ఒక గ్రామం అని చెప్పేసి ఈ స్కీములన్నీ కూడా స్టార్ట్ చేసినట్టు చేసిండ్రు. ఈ స్కీములు స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి తెలుసు ఎట్లా ఉన్నా ఎన్నికల కోడ్లు వస్తాయి, ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి, ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ఇట్లా స్టార్ట్ చేసి మేము ఇస్తున్నామని చెప్పేసి ప్రజలని భ్రమలో పెట్టి మన ఓట్లు తీసుకొని అధికారంలోకి వద్దామని ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి నేను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి ఒక్కరు కూడా ఇంతకుముందు మేము డిమాండ్ చేసిన విధంగా వాళ్ళు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏదైతే రైతు భరోసా 7,500 ప్రతి పంటకి 15,000 ఒక ఎకరాకి ప్రతి సంవత్సరానికి ఇవ్వాల్సిన బకాయిలు మొత్తం 17,500 ఇస్తేనే వాళ్ళని నమ్మాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అదే వాళ్ళు చెప్పింది అదే. బోనస్ కూడా ప్రతి ఒక్క పంటకు ఇస్తామని చెప్పేసి చెప్పిండ్రు. ప్రతి ఒక్క పంటకు బోనస్ ఇస్తేనే రైతులు వాళ్ళని నమ్మాలి, లేకపోతే వాళ్ళని నమ్మకూడదని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. రైతు మన ఇందిరమ్మ ఆత్మీయ భరోసాని పేర్లు అయితే మంచి పెడతారు, ఇందిరమ్మ, సోనియమ్మ, రాజీవ్ గాంధీ, అది ఇది అన్ని పేర్లు అన్నీ మంచిగా పెడతారు. ఆ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలు ఏం చెప్పిందంటే ప్రతి ఒక్క కూలివాడికి 12,000 రూపాయలు ప్రతి సంవత్సరానికి ఇస్తామని అన్నారు. ప్రతి ఒక్కరికి కూలి వాళ్ళకి ఇస్తలేరు. కాబట్టి వాళ్ళకు ఓటు ద్వారా రాబోయే స్థానిక సంస్థలు కానీ, మున్సిపాలిటీ కానీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని చెప్పేసి మా
ఏవైతే కూలీ పని చేసుకునే వారు ఉంటారో వాళ్ళందరూ కూడా 90% మంది ఉపాధి హామీ పథకంలో పేర్లు నమోదు చేసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళకు బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇందిరమ్మ ఇండ్లు కూడా ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఈరోజు ఏమంటున్నారు, లిస్టు మొత్తం ప్రతి ఊర్లో పోయి నీ ఊర్లో 200 ఇండ్లు ఇగో ఆన్లైన్ అయిపోయినాయి, ఇవి శాంక్షన్ అయిపోయినాయి అని చెప్పేసి అబద్ధాలు చెప్తున్నారు. మీకు దమ్ముంటే మీరు నీతి నిజాయితీ గల వ్యక్తులైతే అటు రేవంత్ రెడ్డి గారు కానీ, ఇక్కడ సురేష్ షెట్కర్ గారు కానీ, లేకపోతే సంజీవ్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు కానీ మీకు దమ్ముంటే, మీరు నిజాయితీగా ఉంటే మేము ఏ రకంగా అయితే ఆన్లైన్లో అన్ని పేర్లు పెట్టినామో మీరు ఆన్లైన్లో శాంక్షన్ లిస్ట్ పెట్టాలని చెప్పేసి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలకు మోసం చేయకండి, భ్రమలు పెట్టకండి. ఏ ఊరికి ఎన్ని మంజూరు ఇచ్చారో చెప్పండి. మీరు ఇంతకుముందు ఏవైతే 26 నాడు ప్రారంభించారో అక్కడ కూడా పచ్చి అబద్ధాలు చెప్పారు. రాపార్తీకి వెళ్ళి అక్కడ లిస్టులో ఉన్నాయని శాంక్షన్ అయినాయి అని చెప్పారు. అదే మాదిరిగా జూకల్కి వెళ్తే అక్కడ శాంక్షన్ అయ్యని చెప్పారు, ఇరక్పల్లికి వెళ్తే అక్కడ శాంక్షన్ అయ్యని చెప్పారు, గణపూర్కి వెళ్తే అక్కడ శాంక్షన్ అయ్యని చెప్పారు. ఈ రకంగా అన్ని మండలాల్లో కూడా ఒక్కో గ్రామం తీసుకుంటే ఇందిరమ్మ లిస్టు ఏదైతే ఆన్లైన్ చేస్తున్న అప్లికేషన్ పెట్టుకున్నారో ప్రతి ఒక్కరికి మంజూరైందని చెప్పారు. మీరు ఒకవేళ చేసి ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే, మీరు అబద్ధాలు మాట్లాడకపోతే మీరు ఇమీడియట్గా వాళ్ళందరికీ మంజూరు పత్రాలు ఇవ్వాలి. అదే మాదిరిగా మంజూరు కాని వాళ్ళందరికీ కూడా మీరు ఏ రకంగా అయితే మాట ఇచ్చారో ఆ రకంగా ప్రతి ఒక్కరు కూడా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రేషన్ కార్డుల విషయంలో కూడా రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నాం అని మాట్లాడారు. ఇప్పటి వరకు 420 రోజులు అవుతుంది. మీరు 420 గాళ్ళు ఒక్క రేషన్ కార్డు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే, బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు అధికారంలోకి రాగానే మేము రేషన్ కార్డులు కొత్త ఇచ్చినాం. రేషన్ కార్డులకు 4 కిలోల జాగాలు 6 కిలోలు బియ్యం ఇచ్చినాం. మీరు కొత్తగా ఏమీ చేసింది ఏమీ లేదు. పుట్టిగా అబద్ధాలు చెప్పకుండా ఇప్పుడు మీరు ఎన్ని రేషన్ కార్డులు ఇస్తున్నారు, ఏ ఊరికి ఎన్ని ఇస్తున్నారు అనేది క్లారిటీగా చెప్పాలి. అదే మాదిరిగా బియ్యం కూడా ఇమీడియట్గా అలాట్మెంట్ చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మా మహిళా సోదరులకు ఒక్కొక్కరికి 2500 రూపాయలు ప్రతి నెలకి ఇస్తామని మాట ఇచ్చారు. ఆ లెక్కను చూస్తే ఇప్పటి వరకు సుమారుగా ఒక్కొక్కరికి 13 నెలలు అయింది. 13 నెలలు అంటే ఎంత బకాయి అంటారో అర్థం చేసుకోండి. ఎక్కువైతుంది. సుమారుగా 40,000 రూపాయలు ఒక్కొక్కరికి బకాయి పడ్డారు. 40,000 నుంచి 50,000 రూపాయలు వాళ్ళకు బకాయి పడ్డారు. అవి ఇస్తేనే మహిళలను కూడా వాళ్ళకు ఓట్లు వేయాలి, లేకపోతే వాళ్ళకు గట్టిగా బుద్ధి చెప్పాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. మరి అదే మాదిరిగా ఆసరా పెన్షన్దారులు, మా అక్క చెల్లెళ్ళు, అన్నదాతలు